పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దేశవ్యాప్తంగా బీసీ సమాజ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని గోవా గవర్నర్ పి. అశోక్ గజపతిరాజును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గోవా రాజ్భవన్లో నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజును బీసీ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం బీసీ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వచ్చే 2026 జనగణనలో సమగ్ర కులగణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయాన్ని బీసీలు స్వాగతిస్తున్నట్లు నేతలు గవర్నర్కు తెలియజేశారు. ఇదే సందర్భంలో వారు బీసీలకు జనాభా నిష్పత్తి మేర రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం, మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటా, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంపు వంటి డిమాండ్లను వివరించారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి సాధ్యమైన సహకారం అందిస్తానని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు హామీ ఇచ్చారు. ప్రతినిధి బృందంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఏపీ ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.